ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ ఇమానియల్. ఇమానియలా? అప్పుడు నేను ఆర్మీ మన సోల్జర్ అనుకున్నా, ఇప్పుడు కూడా అనుకున్నా కానీ ఆయన ఆడతలేదు. ఆర్మీ గురించి సోల్జర్ గురించి అవును చెప్తాడేమో. ఆర్మీ గురించి సోల్జర్ గురించి చెప్తే చెప్పాలా? ఆట కూడా ఆడాలి కదా ఆయన, ఆట ఆడాలా ఆర్మీ కాబట్టి. ఆయన గేమ్ కూడా ఆయన చూపించాలి కాబట్టి ఆయన్నే కోరుకున్న, ఆయనే గెలవాలని. ఇప్పుడు ఆయన గేమ్ ఆయన బాగా ఆడతలేదు చూపించలేదు అని మార్చుకున్నాను. ఇమానియల్ వల్ల ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇమానియల్నే కోరుకుంటున్నాను. ఇమానియల్, తనుజ, సుమన్ శెట్టి గారు, బర్నీ గారు బాగుంది. పవన్ డిమాండ్ పవన్ పాపం సర్వనాశనం అయిపోతుంది కదా రీతి లవ్ లో పడి. బయటకు వస్తే ఆటోమేటిక్ ఆయనే మారిపోతారులే. తెలవదుగా తనుజ అందరి మీద అరుస్తుంది కదా, తనుజ మార్పోలా అరిసినా మాట్లాడినా ఏం చేసినా బానే ఉంది. తనుజ మంచిగుంది, ఏం చేసినా బానే ఉంది. సంజన గారికి ఏమి ఏడుస్తున్నారు అన్నం తిన. సంజన గారు ఏందో మరి మొన్న పోయి వచ్చిన కానీ మరి పొగరెక్కిందో ఏమో కానీ చెత్తగా ఉంది. బయట నుంచి వచ్చిందిగా, బయట నుంచి వచ్చిన కానీ గేమ్ అసలు బాగలేదు. మాట్లాడే తీరు కూడా బాగలేదు. సుమన్ గారు గేమ్ ఆడారు కదా మొన్న, ఎలా అనిపించింది? బాగుంది. సుమన్ శెట్టి గారు పాపం మంచి వ్యక్తి. ఆయన శాఖనైన కాడికి ఆడుతుండు, ఆయన కూడా గేమ్ బాగానే ఆడుతుండు. లేదు చేయరు. సుమన్ శెట్టి చివరి దాకా ఉంటాడు, మంచి వ్యక్తి కాబట్టి ఆయన చివరి దాకా ఉంటాడు. డిమాండ్ పవర్ గట్టిగా ఆడుతుండు. ఈ వీకా నేను అనుకుంటున్నా ఇప్పుడు మరి సంజన గారన్నా లేకపోతే దమ్ము సిరీస్ అన్న అయితే అనుకుంటున్నా. వాళ్ళ ఇద్దరు ఎవరన్నా ఒకళ్ళు అవుతారు అనుకుంటాను నేను. మళ్ళీ మాస్క్ మీద కూడా కొంచెం బాగానే ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అంటే వీళ్ళు తిండి దగ్గర గొడవలు పడుతున్నారు కదా, అది ఎలా చూడొచ్చు అంటారు? అన్నం దగ్గర అది కూడా మరి బిగ్ బాస్ లోనే అయ్యేదే ఆడ. బయట అయితే కాలదనుకొని పోతారు కానీ బిగ్ బాస్ లో ఆ గోర్జన్ తిప్పుతున్నారు. ఒక్కొక్కరికి తిండి వాల్యూ ఎంత తెలుపుతుంది అనమాట. బిగ్ బాస్ అంటేనే అది స్పెషల్. తినే తిండి మన ఏదైనా ప్రతి ఒక్కటి విలువైందే. మన దాకా వస్తే కానీ తెలుస్తుంది దాని విలువ. బిగ్ బాస్ లో తెలుస్తుంది అది. మాస్క్ మ్యాన్ ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ప్రియాని ఎలిమినేట్ చేశారు కదా లాస్ట్ వీక్, అన్ఫేర్ ఎలిమినేషన్ అనేసి అంటున్నారు కదా. అన్ఫేర్ కాదు ఏం కాదు ఆమె సైకో శాఖల వల్లనే ఎలిమెంట్ అయిపోయింది. దేనికంటే నాగార్జున సార్ వచ్చినా కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవటం కానీ ఆమె గొంతు ఎక్కువ సాగు గుంజుద్ది. శివాజీ గారు బాగా బలే పెట్టిండ్లే నాగార్జున అన్న, బాగా గుర్తు చేసింది. శివాజీ అన్న న్యాయంగా చెప్తాడు. భలే చూపించిండు. అహంకారం ఆమె కళ్ళతో చూపించిండు, ఆమె కళ్ళకు గట్టినట్టు తెలిసింది. మాట రాట్లా చూపిస్తుంటా, బయటకు వచ్చినా దిగినాళ్ళే ఆమె అహంకారం. ఈ వీక్ దమ్ము సిరీస్ అన్న సంజన గారు మరి బయటికి పోయి వచ్చి నాకు రాత అనిపిస్తుంది. లేదు వచ్చి నాకు బాగలేదు. ఆమె ఎక్కువ చేస్తుంది, ఏడవటము, ప్రతి దానికి చిన్న విషయానికి కూడా పెద్ద చేయటం, ఎక్కువ మాట్లాడతాం. మన పాటలు పాడే ఆయన పేరు ఏదో ఉండే అబ్బాయి పేరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చిన అని కీచుపరిచినట్టు మాట్లాడు అన్నందుకు అన్నవుగా అయిపోయిందిగా. మరి ఇప్పుడు ఏమెందుకు జారింది నిన్న, ఏం కూడా జారిందిగా అనొచ్చుగా. మరి ఆయన కూడా అనొచ్చు కదా. అట్ట అనొద్దు. ఎక్కడి నుంచి వచ్చినా అంటే నువ్వు చదువుకుంటే నువ్వు సెలబ్రిటీ అయితే అంటవా నువ్వు? ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి వస్తేనే పైకి వచ్చేది. ముందు మనం వచ్చిన ప్లేస్ చూసుకోవాలి. పైకి బయట నుంచి లోపలికి వచ్చింది కదా, అదే ఆమె ధైర్యం. కళ్ళు నెత్తుకొచ్చినాయి. అది రామరాత్రి బాగా ఆడిండు నిన్న, మంచిగా ఆడిండు. రామరాత్రి పోరా గారు, మరి సుమన్ శెట్టి గారు. అసలు ఫ్లోరా గారు బాగానే ఆడుతుంది పాపం. ఎవరు ఏమంది మన తెలుగు రాకపోవటం వల్ల ఏమో కానీ, కొంచెం ఆమెకు తెలియకపోవటమే కానీ ఆమె ఎవరు నామినేషన్ చేసినా కూడా ఏమంది తిరిగి బాగున్నాయి. వాళ్ళిద్దరు వాళ్ళనే అసలు ఇప్పుడు ఈ సీజన్ బిగ్ బాస్ నడిచేది. అసలు ఏమైనా లేకపోతే అసలు బిగ్ బాసే చూడబుద్ది కదా. ఎందుకంటే మా లాంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా, బాగుంటుంది.
సో సంజన అన్నారు కదా, అమ్మాయిలు అయితే మాట్లాడతావు, సపోర్ట్ చేస్తావు అని, ఆంటీలు అమ్మాయిని మమ్మీని సపోర్ట్ చేయమని చెప్పేసి అది తప్పు అన్నది. అది తప్పు, అట్ట అనకూడదు. ఏజ్ ప్రాబ్లం, నా ఏజ్ ప్రాబ్లమా అదే చెప్పట్లేమా. బయటికి పోయి లోపలికి వచ్చినా కళ్ళు నెత్తికొచ్చినాయి. అమ్మాయికి సపోర్ట్ చేస్తావు, ఆంటీలు సపోర్ట్ చేయవా అని అంటున్నాను. అట్ట అన్నా కూడా డిమాండ్ పవర్ చాలా బతిలాడిండు. రెండోసారి కూడా కెప్టెన్ అయిండు కదా, బాగానే బతిలాడిండు. ఆమె ఎంత కన్విన్స్ చేసినా కన్విన్స్ కావట్లేదు. ఆమె బయట నుంచి లోపలికి వచ్చినాక ఆమె అయితే ఏం ప్లాన్, ఆమె బంద ప్లాన్ కానీ అయిద్దాం ఈసారి. ఆమెకేం కుదరట్లా బయటికి పోయి లోనికి వచ్చినాక. బాగా అనిపించలేదు ఆమెది. మరి మన ప్రియా శెట్టి గారిది అట్ట అయిందో ఏమో అట్ట అయింది, చూడబుద్ధి కావట్లేదు ఆమె ఈసారి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.